పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాగీని మనం ఇంకొంచెం హెల్తీగా చేసిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కొద్దిగా క్యారెట్ బీన్స్ వేసి చేద్దామని అనుకున్నాను. ఏం లేదండి, ఈజీ ప్రాసెసే. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, టమాటో, అలాగే స్పైసీనెస్ కావాల్సిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే 2 వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ కూడా అందులో వేసి బాగా ఫ్రై అవ్వాలి. అది ఒక 80-90% వరకు కుక్ అవ్వాలండి. ఆయిల్‌లోనే ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగీ ఎంత తీసుకుంటామో దానికి సరిపడ్డ వాటర్ అయితే ఇక్కడ ఏసేసుకోవాలి మనము. కొంచెం సాల్ట్ అనేది వేసామంటే ఆనియన్, టమాటో అలాగే వెజ్జీస్ కూడా కొంచెం తొందరగా కుక్ అవుతాయి. అందుకే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుంది. మనం వేయాల్సిన పని లేదు. ఇక్కడ మనం ఎక్స్‌ట్రాగా వెజ్జీస్ వేస్తున్నాం కాబట్టి కొంచెం అయితే సాల్ట్ వేసుకోవచ్చు, తప్పేం లేదు. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత నేనైతే 5 పీసెస్ మ్యాగీ తీసుకున్నాననమాట. 5 ప్యాకెట్స్ మ్యాగీ మసాలా అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అది బాయిల్ అయిన తర్వాతనే వేయాలండి. బాయిల్ అవ్వక ముందు వేశారంటే టేస్ట్ అనేది అంతగా బాగోదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ విధంగా ట్రై చేశాను కాబట్టి. ఆ తర్వాత మ్యాగీ పీసెస్ అనేది వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయకండి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసారంటే బాయిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం టర్న్ అవుట్ చేసుకోండి. ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకున్నారంటే అది బాగా ఉడుకుతుందనమాట. ఫైనల్‌గా చూసారంటే మొత్తం బాగా ఉడికిపోయింది. లాస్ట్‌లో మనం దించేసే ముందుగా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. కొంచెం హెల్తీ కూడా. మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. అందుకే నేను ఎప్పుడైనా ఒకసారి చేస్తాననమాట. అసలు మ్యాగీ అనేది కొంచెం అన్‌హెల్తీ. బట్ ఇలా కొంచెం హెల్తీగా చేసామంటే 50-50 ఛాన్సెస్ బావుంటుంది కదా అని చెప్పి నేను ట్రై చేశాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.